మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం. మరియు స్తంభముగాను నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించేదనని మ్రొక్కుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ప్రయాణము బెయేర్షెబా నుండి ప్రారంభమైనది. ఆయన ప్రయాణములో ఎంతో వేదన, ఎంతో కన్నీరు ఉన్నది. అటువంటి సమయంలో ప్రయాణములో నడిచి వెళుతుండగా ఒక చోట చేరినప్పుడు అక్కడ ప్రొద్దు కృంగింది, చీకట పడింది. ఆయన అక్కడే నిలిచిపోయి ఆ స్థలంలో పండుకున్నప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలు విన్న యాకోబు గారు భయపడ్డారు. ఆ స్థలానికి పేరు పెట్టారు, ఇది బేతేలు అని ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇలాగున జరుగుచుండగా తెల్లవారుజామున లేచి యాకోబు తీర్మానము చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో మ్రొక్కుకుంటూ ఉన్నాడు. పైనున్న వాటిని వెదకండని కొలసీ పత్రికలు 3 అధ్యాయములు చెప్పినట్లుగా ఆయన ఆకాశమందుల దేవుడైన సృష్టికర్తతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 20వ వచనం, యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండెను. ఇటువంటి తీర్మానము చేసుకుంటున్నాడు. నేను వెళుతున్న ప్రయాణములు ఆయన తోడై ఉండాలని. ఈ నూతన సంవత్సరములు నీవు తీర్మానము చేసుకుంటున్నావా? ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి గంట ఆయన నాకు, నా కుటుంబానికి తోడై ఉండాలి అని తీర్మానము చేసుకుంటే ఆయన నిత్యముగా జ్ఞాపకము చేసుకుంటాడండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరత ఆయన తీర్చగల దేవుడై ఉన్నాడు. ఎటువంటి సమస్య అయినా విడిపించి దేవుడై ఉన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని సన్నిధిలో తీర్మానము చేసుకుందాం, దేవుని సన్నిధిలో మ్రొక్కుకుందాం. ఆయన అంటూ ఉన్నాడు, నాకిచ్చి యావత్తులో నీవు నన్ను ఆశీర్వదిస్తే 10వ వంతు నిత్యముగా నీకు చెల్లిస్తాను. ఇటువంటి తీర్మానం దేవునికి ఇవ్వాలనుకున్నాడు. తన జీవితంలో వృద్ధిలోనికి రావాలనుకున్నాడు. దేవుని తోడు కోరాడు. దేవుని సన్నిధిలో తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రములు అడిగాడు. కానీ దేవుడు అంతకంటే అధికముగా ఆయనకు దయచేశారు. ఈనాటి దినాలలో దేవుని సన్నిధిలో ఏ విధముగా అడుగుచున్నావు? ఏ విధముగా తీర్మానము చేసుకుంటున్నా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన తీర్మానము దేవుని సన్నిధానములో ఉన్నతముగా ఉండాలంటే మనము తగ్గించుకోవాలని హెచ్చించబడాలి. అప్పుడే ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. అలాగే నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో జరగాలని, ఆయన తోడుగా ఉండాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నీ సన్నిధానములో మా పితరుడైన యాకోబు గారు తీర్మానము చేసుకున్నారు తండ్రి. నాయన, అతను అడిగిన ప్రతిదీ మీరు దయచేశారు. అతను మ్రొక్కుకున్నట్లుగా 10వ వంతు ఇచ్చినాడు. అద్భుతమైన రీతిలో ప్రభా యాకోబు ఐశ్వర్యవంతుడిగా మార్చావు. తిరిగి ఆయన ప్రభా ప్రయాణంలో మీరు తోడయుండి నడిపించుకుంటూ వచ్చారు. ఈ నూతన సంవత్సరంలో నాయన మా తీర్మానము నాయన నీ సన్నిధిలో నాయన అడుగుచుండగా, సిద్ధపడుచుండగా మమ్మలను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని దీవించండి. నీ కొరకు నమ్మకంగా పనిచే బిడ్డలుగా మార్చి గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించి మేలు చేయమని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.